ది బకింగ్హామ్ మర్డర్స్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. చెత్త సినిమాలు అరుదుగా వస్తాయి, మరీ ఇంత చెత్త సినిమాలు మరీ అరుదుగా వస్తాయి. సో చెత్త సినిమాలోకెలా చెత్త సినిమాగా చెప్పుకోవచ్చు ఈ సినిమాని. 1:49 ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అడల్ట్ సర్టిఫికేట్ సినిమా 13 సెప్టెంబర్ 2024 నిన్న శుక్రవారం రోజు విడుదలైంది. ఫ్రెష్ wounds are reopened when Jasmeet Bhamra, a cop and a single mother who recently lost her child in a shooting spree, is assigned a case of a missing child. తన పిల్లాన్ని కోల్పోయినటువంటి ఒక లేడీ అధికారిని అటువంటి అంటే పోలినటువంటి పిల్లాన్ని ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నప్పుడు ఆమెకి జరిగేటువంటి స్పందనలు ఏంటి, ఆమె యొక్క బాధలు ఏంటి అనేది ఈ సినిమాని హంసల్ మెహతా అనే డైరెక్టరు, మరి జితేంద్ర కుమార్తె అయినటువంటి శోభా కపూర్, ఏక్తా కపూర్లు, తర్వాత కరీనా కపూర్ ఖాన్లు నిర్మించారు. అట్లాగే అసీమ్ అరోరా ఈ సినిమాకి రైటరు. ఈ సినిమాలో రణ్వీర్ బ్రారు హీరోగా యాక్ట్ చేయగా, అంటే ప్రధాన పాత్రలో యాక్ట్ చేయగా, కరీనా కపూర్ ఖాను జస్మీత్ బామ్రాగా నటించింది. ఫస్ట్ మనకి ఈ ఫేస్ ఏదైతే ఉంటుందో హీరోయిన్ ఫేస్ చూసేసరికి మనకి సగం మూడు సినిమా మీద అవుట్ అయిపోతుంది. ఎందుకంటే మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లాగా కనబడుతుంది మనకి హీరోయిన్ కరీనా. సో దీనికి తోడు మనము జనరల్లీ ఒక అంటే స్త్రీని నగ్నంగా చూపించడానికి లేదా అర్ధనగ్నంగా చూపించడానికి సినిమాలో గ్లామర్గా వాడుకోవడం మనకు ఇష్టంగా అనిపిస్తుంది. కానీ పురుషుణ్ణి నగ్నంగా చూపించేటువంటి సంస్కృతిలో మీరు గమనించారో లేదో, ఎప్పుడు నడుము కూడా పిరుదులు నడుస్తూ వెళ్ళేటువంటి షార్ట్స్ లేడీస్కి పెడతారు కానీ జెంట్స్కి పెట్టరు. అంటే చూడ్డానికి ఎవరు ఇష్టపడరు అనే ఉద్దేశంతో అలా చేస్తారు జనరల్లీ. కానీ ఇందులో ఉన్నటువంటి డైరెక్టరు, మన ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి హంసల్ మెహతా ఏం చేశాడంటే, మగవాళ్ళ గుద్దలు అంటే పిరుదులు పూర్తి నగ్నంగా, అబ్బాయిలు ఇద్దరు పూర్తి నగ్నంగా 25 ఏళ్ళ కుర్రాళ్ళు ఇద్దరు నీళ్ళలో మునిగి తేలుతున్నటువంటి పరిగెత్తుతూ ఉన్నట్టు ఈమె ఊహించుకున్నప్పుడు కూడా వాళ్ళు పిరుదులు కనబడ్డట్టుగా, తర్వాత నీళ్ళలో అయితే పూర్తిగా నగ్నంగా మగవాళ్ళని చూపించి ఈదేటప్పుడు కూడా పూర్తి నగ్నంగా చూపించారు. పైన ఒక సుల్లి తప్ప మిగతా వెనుక గుద్దంతా కనబడేలాగా మనకి చూపించారు. అది ఏం ప్రయోజనం, ఎవరు చూసి ఆనందపడతారు ఆ సన్నివేశాన్ని, అది అర్థం చేసుకోవాలి దర్శక నిర్మాతలు. పైగా దీనికి మహిళా నిర్మాతలు శోభా కపూరు, ఏక్తా కపూర్లు, కరీనా కపూర్లు మరి లీడ్ చేయడం ఒక వింత. మరి మొన్ననే ఒక గ్లామర్ సినిమా ముగ్గురు టబును, కరీనా కపూరును, ఇంకొక అమ్మాయి ముగ్గురు హీరోయిన్లుగా చేసినటువంటి ఆ సినిమా ఎంత ఆడిందో మన అందరికీ తెలుసు. వీళ్ళు ముగ్గురు అధికారులుగా చేసినటువంటి ఒక సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరి ఆ సినిమా తర్వాత కరీనా కపూర్ మరీ ఇంత డీ గ్లామర్గా ఈ సినిమాలో కనిపించడము మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ సినిమాయే క్రూ, CREW. సో ఆ సినిమా మరి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చాలా రోజులు థియేటర్లోంచి కదలకుండా ఉన్నది ఆ సినిమా. సో అందులో మనకు కృతి సనను, కరీనా కపూర్ టబులు అందాలు చక్కగా చూపించారు. ఎంత బాగా అనిపించిందో సినిమా. మరి సినిమాలో పూర్తిగా డీ గ్లామర్గా అమ్మాయి మరి ఎంతో వృద్ధాప్యం మీద పడ్డట్టుగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముందో మనకు అర్థం కాదు. ఇక అట్లాగే ఓపెనింగ్ పరంగా కూడా లోయెస్ట్ ఓపెనింగ్ వచ్చింది ఈ సినిమా. అంటే జనాలు సినిమా బాగలేకపోతే ఎంత పెద్దోళ్ళు చేసినా కూడా లైట్ తీసుకుంటారని చెప్పడానికి ఉదాహరణ. ఇందాక చెప్పినట్టుగా మగవాళ్ళ గుద్దలు ఎవరు చూస్తారు, ఎందుకు చూస్తారు? తర్వాత 1:49 క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అయినటువంటి సినిమా 13 సెప్టెంబర్ 2024 అడల్ట్ సర్టిఫికేట్తో రిలీజ్ అయింది. సరే, ద బకింగ్హామ్ మర్డర్స్లో ఏమన్నా కథ ఏమైనా ఉందా అంటే, ఇంకో తమాషా ఏంటంటే, దేవుడు చేసిన మనుషులు సినిమా లాగా తెలుగులో సెకండ్ దేవుడు చేసిన మనుషులు పూరి జగన్నాథ్ది ఒక వేస్ట్ సినిమా కూడా వచ్చింది. అందులో స్క్రీన్ ప్లే ప్రయోగం ఏం చేశారంటే, ఫస్ట్ హాఫ్ ఇలా జరిగితే ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని ఒక సినిమా వచ్చింది. దీంట్లో షార్ట్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మళ్ళీ తిరిగి వేసారేమో అనిపించేలాగా అదే కాంబినేషన్ సీన్స్, అవే షాట్లు, ఫస్ట్ సీను, సెకండ్ సీను, థర్డ్ సీను మీరు చూసుకుంటే, మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీను ఒకటే లొకేషను, ఒకటే ఆర్టిస్టుల కాంబినేషన్లో అదే సినిమా మళ్ళీ చూస్తున్నామేమో అనిపిస్తుంది. డైలాగులో ఒకటి తేడా వస్తుంది కాబట్టి ఇది వేరే సీన్ అనుకుంటాం. కానీ అంత అజాగ్రత్తగా స్క్రీన్ ప్లే చేసుకోవడము, మేకింగ్లో కూడా
ప్రతి షాట్ కూడా మనకు అర్థమైపోయే విధంగా, తర్వాత బోర్ కొట్టే విధంగా ద బకింగమ్ మర్డర్స్ ఉండడం. తీరబోతే కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల రాగం తీసినట్టు, ఇంతంత రాగం ఎత్తి పిచ్చకుంట్ల పాట పాడినట్టుగా నాకు ద బకింగమ్ మర్డర్స్లో ఏం మర్డర్స్ జరుగుతున్నాయి అనేది దానికి లాస్ట్కి తీసుకొచ్చి ఒక ఆమె అక్రమ సంబంధం అని చెప్పేసి వదిన మర్దితో చేసేటువంటి అక్రమ సంబంధం. మన అంతకుముందేమో నిప్పులాగా అతను పిరుదుల మీద చెయ్యి వేసుకుంటారు, ఏం చేస్తున్నావు అన్నాడు, బయటికి వెళ్ళు అని వెళ్ళగొట్టినటువంటి ఆమె అంతటి వేయించుకొని మరి వాడిని ఇంకా కంటిన్యూ చేయకు, ఇక మీ అన్నయ్య బయటకు వచ్చేస్తే మనం పట్టుకుంటాడు అనగానే మళ్ళీ వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా వాళ్ళని చంపేసినట్టుగా ఇక్కడ ఆల్రెడీ తన కొడుకును కోల్పోయింది కాబట్టి ఆ పిల్లల్ని అక్కడ ఊహించుకొని ఈమె ఏదో అధికారిని ఏదో ఆలోచించుకున్నట్టుగా మళ్ళీ విదేశీ ఒక నీగ్రో టైప్ ఒక లేడీ, తర్వాత ఒక బ్రిటిష్ టైప్ ఒక వ్యక్తి, ఇలా అన్నీ పెట్టి ఫారెన్ సినిమా లాగా ఇంగ్లీష్ అని చెప్పి పెట్టారు. HINGLSH అంటే హిందీ ఇంగ్లీష్ కలిపి ఉన్న సినిమాని ఇంగ్లీష్ అంటారు. ఓన్లీ ఇంగ్లీష్ సినిమాని ఇంగ్లీష్ అని మనకు తెలిసిందే, తెలుగు హిందీ మనకు తెలిసిందే. సో ఇంగ్లీషు హిందీ భాషలో రిలీజ్ చేసినటువంటి సినిమా, తెలుగు సినిమా హిందీ సినిమా చూస్తుంటే మనకు డబ్బింగ్ సినిమా చూసిన నేపథ్యమే అనిపిస్తుంది. ఇక నటన విషయానికి వస్తే కరీనా కపూర్ జస్ట్ బిహేవ్ చేసింది అంతే, యాక్టింగ్లో బిహేవ్ చేసింది. ఇక రణ్వీర్ బ్రారు ఉన్నంతలో రాణించాడు. పెద్దగా ఇందులో చెప్పుకోదగ్గ గుద్ద సీన్లు తప్ప ఏం లేదు సినిమాలో. సో విదేశాలు ఏదో తీసినట్టుగా చూపించినటువంటి ఈ సినిమా ద బకింగమ్ మర్డర్స్ జనాలకి ఆకట్టుకునే విధంగా ఏ కోశాన కూడా అనిపించదు మనకి. సరే, దీంట్లో ఉన్నది మంచిది ఏమున్నాయా దీంట్లో అంటే, ప్రతి చెత్త సినిమాలో కూడా ఏదో ఒక మంచి విషయం ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంది, ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సో అవి మాత్రం చక్కగా కుదిరాయి. తర్వాత ప్యాన్ షాట్స్ ఉంటాయి కదా సినిమాలో, ఎస్టాబ్లిష్ షాట్స్ అవి చూపించినప్పుడు అలా నగరం చూసినప్పుడు అలా కదులుతూ కాసేపు ఆపి మంచి ఆర్ఆర్ వేయడం అదొక్కటి మాత్రం ఆకట్టుకుంటుంది మనకి. సో సినిమాలో ఎక్కడ కూడా మనకు ఇంట్రెస్ట్గా ఏం కనిపించదు. లాస్ట్కు మర్డర్స్ అంతా చేసింది ఏంది, ఒక అక్రమ సంబంధాన్ని కారణంగా చూపించి తర్వాత దానికి మళ్ళీ ఈ LIC పాలసీస్, ఇన్సూరెన్స్ పాలసీల మీద డబ్బులు వస్తే ఆ డబ్బుల కోసం ఈ హత్యలు చేసినట్టుగా ఇంకొక ఫాల్తూ ఇది తీసుకొని ముగింపు కరెక్ట్గా లేదు, ప్రారంభం కరెక్ట్గా లేకుండా ఉన్నటువంటి ద బకింగమ్ మర్డర్స్ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 1.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే కరీనా కపూరు, ఏక్తా కపూర్, శోభా కపూర్లు తీసినా కూడా ఈ సినిమా మరి మామూలు సినిమా కూడా కాకుండా ఉంది. సో హన్సల్ మేహతా ప్రయత్నం అంతా వృధా అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదండి ఈ సినిమా యొక్క రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. వినాయక చవితి శుభాకాంక్షలతో. జై హింద్.